హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన గరిపే న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక మన సిద్దిపేటలో చూసుకుంటే ఇటు కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళ పదవీ కాలం ముగిసినా కానీ సిద్దిపేటలో మాత్రం పేదోడు ఇల్లు కట్టుకుంటే ఇంకా నేను కౌన్సిలర్లనే అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోయి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇట్లా నడుస్తుంది సిద్దిపేటలో. అంటే ఇంత దుర్మార్గంగా నడుతుందంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గాలే కాగా కాంగ్రెస్ అంటే అప్పుడు లేదు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంక ఎన్నికలు కూడా జరగలేదు. ఇక వాళ్ళు మళ్ళా మేమే కౌన్సిలర్లు ఉన్నాము అంటే మా పదవి అయిపోయినా కానీ ఇంకా మేమే అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇంత దుర్మార్గంగా తయారైతే ఇట్లా కౌన్సిలర్లు. ఇది సిద్దిపేటలోనే ఓ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్. ఆ కౌన్సిలర్ ఇంకా మత్తుకున్నాయి భాగవతాలన్నీ. మొత్తం ఏడ చూసినా మొత్తం కాలువల పక్కపొట్టి ఇళ్ళకి పర్మిషన్ ఇప్పించడు, మొత్తం కథ ఉంది ఆ కౌన్సిలర్ది. అవన్నీ మొత్తం బయట పెడతాం. మొత్తం ఎట్లా అంటే ఆ కౌన్సిలర్ ఏమేం చేసిండు, ఏం చేసిండు, పర్మిషన్లు ఎట్లా ఇప్పించిండు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి మేము ముందర పెడతాము. ఇప్పుడు కూడా ఇంకా సామాన్యులను ఇట్లే పిండిస్తే మాత్రం మిమ్మల్ని పిండిస్తాం మేమైతే. గుర్తుపెట్టుకోరు, అందరూ మనోళ్ళే అని ఊరుకుంటున్నారు. జాగ్రత్త ఉండురి. ఇంకా కౌన్సిలర్ పదవి కాలం అయిపోయాక కూడా మాదే ఉంది, మాదే నడుతుందని అనుకోకూరి. జాగ్రత్త ఉండురు మీడియా. నమస్తే. నేను కళాంజలి రాజేశ్వర అల్లుడిని గ్యాస్ వస్తుంది అన్న చెప్పా. అది మన సెటిల్మెంట్ దాంట్లో 9 లక్షలు ఇచ్చాం కదా మనము అన్న. మనది కులగొట్టి అదైంది. ఇప్పుడు లక్షలు ముంగటేసినావు, నాయకం లక్ష్యం అన్నావు, వాళ్ళు పైసలు కడుతున్నారు. ఇదంతే పంచాయతీ ఎందుకే? నేను ఎందుకు నాయకం లక్ష్యం వేసినా నాకేం అవసరం? అన్ని రికార్డింగ్ నా దగ్గర నువ్వు పైసలు తీసుకున్నప్పుడు ఉన్నాయి, వీడియోలు ఎన్ని ఉన్నాయి, ఫ్లెక్సీ వేసి ఆటోలో పెట్టి సిద్ధం మొత్తం నింపుతాయి. ఇక నువ్వు ఏమన్నా నేను అనేది నువ్వు నాకు అన్ని అవన్నీ నాకు చెప్పకు. నేను చైర్మన్ సాబ్ తో కొట్లాడి సార్ల ఇప్పించినవన్నీ నిన్ను తమ్మి నువ్వు నేను ఎవరో డిపార్ట్మెంట్ లో ఇచ్చినా డిపార్ట్మెంట్ నువ్వు నాకెవరికి ఇచ్చినావు? రమ్మను నాకు నమ్మను. చెప్పుల స్టాండ్ లో పైసలు పెట్టే వీడియో దగ్గర ఉంది. నేను చెప్పేది నేను ఒకటే, నేను నాయకం లక్ష్మణ్ కానీ నేను ఎవరిని కానీ నేను ఎవరిని కూడా నేను ఎంటర్ చేయలేదు. నాకు అవసరం లేదు. వాడేవాడు నాకు నువ్వేమో రాయనకి ఇచ్చావు డిపార్ట్మెంట్. నేను అదే నేను నాయకం లక్ష్మణ్ నేను చెప్పేది మీ నాయకం లక్ష్మణ్ మొత్తం ఇప్పుడు వచ్చే ఎలక్షన్ వల్ల నీ మొత్తం వీడియోలు పెట్టుకొని తిరుగుతాను నేను. ఇక తిరుగుతా నేను అడ్డంటలేను. నువ్వు ఏం తిరుగుతావు తిరుగు. నేను ఎవరైతే తిన్నాడో వానికి బాధ, నాకు అవసరం లేదు. తిన్నోనికి బాధ. ఏ చింతమ్మి నేను మొత్తం ఎవరో డిపార్ట్మెంట్ 9,50,000 రూపాయలు నీకు ఇచ్చిన. నా కొడుకు అమెరికా పోతుండు, జాబ్ వస్తుందంటే నీకు ఇచ్చా. నేను చెప్పేది ఎక్కువ మాట్లాడక నువ్వు ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు. నేను నాయకం లక్ష్మణ్ ఎందుకు నాకేం అవసరం? నేను కాదయ్యా మాట్లాడేది, పక్కన ఫ్రెండ్ మాట్లాడతాను. నాయకం లక్ష్మణ్ నేను ఎవరిని రోజులే నాకు అవసరం లేదు. కళాంజలి రాసి అల్లుడిని పైసలు ఇచ్చాను లేదా? నేను ఇచ్చింది తమ్మి. నేను ఎవరు నాకు ఎవరు మాట్లాడలేదు. ఎన్ని ఇచ్చిండు? ఎవరు చెప్పేది నువ్వు ఎవరు ఇచ్చిండు? కళాంజలి అల్లుడు నువ్వు ఎక్కువ మాట్లాడక తమ్మి. ఎవరు 9,50,000 రూపాయలు ఇంటికి 9 రూపాయలు కూడా ఇవ్వాలి నాకు ఎవరు. వీడియో ఫుటేజ్ బయట పెడితే ఏం చెప్తావు? పెట్టుకో. డబ్బులు ఇస్తావా? పెట్టుకో. డబ్బులు ఇస్తావా దానికి? పెట్టుకో అంటున్నా. డబ్బులు ఇస్తావా? నువ్వు పెట్టుకోవా? పొద్దు అలా అది ముంగంటే పెడతా వీడియో. ఇప్పుడు మాట్లాడే ఆడియో 2 పెడతా. నువ్వు పెట్టుకో, మొత్తం పెట్టుకో. నాకు రూపాయి ఎవరు ఇవ్వలే కదా. నాకు రూపాయి ఎవరు ఇవ్వలే అదే కదా. నాకు ఛాయ్ కూడా అయితే ఎవరు ఇంతకు మాట్లాడి 2 నువ్వు మాట్లాడి వీడియో ఇప్పుడు మొత్తం ఆడియో మన సీనియర్ పెట్టాయి. బతుకు మంచిగా బతుకు. నీ గురించి మొన్న ఫోన్ చేస్తే కూడా నేను తిట్లేతాను మీ వాళ్ళను. ఏదో ఫ్లాట్ కబ్జా పెడుతుందని నాకు ఫోన్ చేసింది మొన్న. మంచితనం నువ్వు ఇట్లా మాట్లాడితే బాగుంటది. ఎవరు మాట రాయేశానా? రాయేశాన్ అల్లుడిని మాట్లాడుతున్నా నేను మొన్న నీ గురించి తమ్మి
ప్రసాద్ మొన్నవాడు ప్లాట్ కబ్జా పెట్టిందని ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చినా నేను. అన్న నీకు 9,50,000 నేను ఇచ్చినా నేను చెప్పేది తమ్మి, నాకు 9 రూపాయలు కూడా రాలే కానీ నాకు ఎవరు ఇయ్యలే. అధికారులకు ఇచ్చా, అధికారులు అందరూ బయటకు వస్తారు, నువ్వు అందరూ వస్తారు. ఎవరు వచ్చినా తమ్మి నాకు ఏం కాదు, నేను నాకు రూపాయి కూడా నేను తీసుకోలేదు. మీకు కష్టం చేసి ఇంకా మీకు ఒట్టిగా పర్మిషన్ ఇచ్చి పని చేసిన, ఇంటి నంబర్ కాల్చి అన్ని నేను పని చేసిన. మరి ఇంటి నెంబర్ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మళ్ళీ ఇంటి నెంబర్ ఈవోకి చెప్పినా చేపిస్తా రా, అదే మాట వింటారా వాళ్ళు? చేపిస్తా. గట్టుంటదా తమ్మి? మొన్న నీ గురించి ఒకడు ప్లాట్ గురించి లొల్లి పెట్టిండు, నీ గురించి ప్లాట్ గురించి లొల్లి పెడితే తిట్టినా బెదిరించినా నేను. అన్న ప్రసాద్ నువ్వు విను ముచ్చట. మొన్న కూడా ఫోన్ చేసి నాకు ప్రసాద్ అనేటోడు ఇలా ప్లాట్ దొంగ ప్లాట్ అమ్మిండు అన్నా, జర నువ్వు రావాలంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నా దగ్గర అసలు మాట్లాడదు, ఆ తమ్ముడు మావోడే, అదేదైనా ఉంటే మీరు చూసుకోరు కానీ ఆయన గురించి నా గురించి మాట్లాడక నేను బెదిరించేలా వచ్చినా నాకు ఎందుకు ఏమవసరం అన్న? వినోదన్నా ఎందుకు మాట్లాడినా? నువ్వు మానవుని కాబట్టి మాట్లాడినా. సరే అన్న, సంతోషం. బట్ నాకు పర్మిషన్ కంటిన్యూ కావాలి ఒకటి. చేపిద్దాం, దానికి ఏం లేదు. నువ్వు దానికి నేను రెడీ. దానికి నీకు నేను అప్పుడు సాయం చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా. నాకు పైసలు ఇబ్బంది కూడా నేను రూపాయి తీసుకొని నాకు అవసరం లేదు. అన్న తీసుకున్నావు, తిన్నామా ఇప్పుడు కూడా పని ఏం పని కావాలో చెప్పి చేసి పెడతా నేను. ఓకే డన్. చేసి పెడతా. ఇటీలు చైర్మన్ సాబ్ తో కూడా కంట అయిన మీ జాగా గురించి మాట్లాడదు ఇంకేం. నేనేమంటున్నా ప్రసాద్, నువ్వు నీ గురించి నేను కంట అయిన చైర్మన్ సాబ్ తో కూడా మీ గురించి దేవేందర్ రెడ్డిను, ఆ దేవేందర్ రెడ్డికి ఇట్లా రమ్మని దేవేందర్ రెడ్డి నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతా. అన్నయ్య లవ్ లో వచ్చి మాట్లాడి